ఉండే ఎంత తగ్గింది? 150 మంది ఉండేది 50-60 మందికి వచ్చారు. 50-60 కూడా అంతంత మాత్రమే. అంటే ముందు 4500 మగ్గం అండి. ఇప్పుడు లెక్క తీసుకుంటే మంగళగిరి మొత్తం మీద 1700 మగ్గం ఖర్చు. సార్ ఇప్పుడు ఈ కార్మికులు ఎక్కడైతే తగ్గారు, ఈ కార్మికులు తగ్గే తలకాలు మాస్టర్ వర్క్స్ కూడా చేసేవాళ్ళు లేక వాళ్ళు కూడా ఇతర వృత్తులు చేసుకుని ఈ వృత్తి వాళ్ళు కూడా మానేశారు. ఈ ఇలాంటి బిల్డింగ్లు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఏదో గదులు కట్టుకుని అది. ఇప్పుడు మీరు ఒక సెకండ్, ఇప్పుడు ఇక్కడ మీరు పని చేస్తుంటే ఈ కన్సూపు పోతుంది, తొందరగా పోతుంది, ఇది ఏమన్నా కన్సూపు పోయింది, కన్సూపు తగ్గుద్దా? 30 ఏళ్ళకే మస్కు వచ్చేసింది. కలజోడు పెట్టుకోవాలి, అదే పనిగా దీర్ఘంగా చూస్తుంది కదా, కన్సూపు తొందరగా పోద్దండి. కలజోడు పోతాయి. ఒకటి మోకాళ్ళ నొప్పులు, తొందరగా మోకాళ్ళ చెప్పులు అరిగిపోతాయి సార్, మోకాళ్ళ చెప్పులు అరిగిపోతాయి తొందరగా, ఎందుకంటే కాళ్ళతో లాగటం, నరాల వీక్నెస్ రకాల. సో ఈ మగ్గాలు మీరు పుట్టినప్పటి నుంచి ఇదే మగ్గం మారలే, టెక్నాలజీ మారలే కదండి, టెక్నాలజీ మారలేదు. ఇది అక్కడ కులవృత్తి తెలుసు. ఇప్పుడు మీరు అప్పటి నుంచి 100-50 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఇదే టెక్నాలజీ. పక్కే పెట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్నది, ఇప్పుడు గుంటలో కూర్చునే మగ్గమే, ఇందులో ఏం మార్పు రావట్లే. అర్ధగొత్తులో బతకాల్సిందే, బతికినంతకాలం. చచ్చిపోయాక మాకు నిలువు మొన్న టీవీ కాలంలో చాలా ఇంపార్టెంట్ విషయం. చచ్చిపోయాక మాస్టర్ కొంతమందికి స్టాండ్ మొక్కలు ఇచ్చారండి, డబ్బు ఇచ్చారు, కానీ చేతికి రాలా. ఎప్పుడు ఇచ్చారు అది? 2 సంవత్సరాల క్రితం మంచి బ్లడ్ వచ్చిందండి. బ్లడ్ వచ్చినప్పుడు దాదాపు 50-60 లక్షల రూపాయల దాకా మాస్టర్ వేవర్స్ ఇచ్చారు. అలా పేరు మీద వాటర్ వచ్చేస్తుంది, అంటే వర్షంలో ఇక్కడ వర్షం కానీ పడితే ఈ మొక్కల చెట్లు నీళ్ళు వస్తే నీళ్ళు అవి తీస్తే ఓడతాయి, దాని అంతా వెళ్ళిపోవాలి, వానాకాలం వెళ్ళిపోవాలి, మళ్ళీ పని చేయాలంటే అప్పుడు వీళ్ళు అప్పులు చేసుకోవటం, మళ్ళీ వాళ్ళ వడ్డీలు కట్టుకోవటం, వీళ్ళ నరకం ఒక రకంగా కాదు, అన్ని రకాలు కలిగాయి. అది ఇబ్బంది కోసం పోవడం కోసం లోన్లు ఇచ్చారు. అదే కాకుండా సార్ ఈ మధ్యకాలంలో బ్యాక్ పెట్టుకుంటే ఈ నీళ్లు ఇబ్బంది లేకుండా లోన్లు ఇచ్చారు మాస్టర్. అయితే అది మాస్టర్ అయితే ఇక్కడ ఒకటి చూడండి, ఈ మధ్యకాలంలో 4 సంవత్సరాల క్రితం ఇచ్చారు ఈ చేనేత కార్మికుడికి 5,000 కాడికి 10,000 కాడికి డబ్బులు ఇచ్చాడు. ఈ 1 సంవత్సరం క్రితం ఉన్నారండి, డబ్బులు మొత్తం రద్దయిపోయినాయి చెప్పి ప్రభుత్వం రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు మన డబ్బులు కట్టమని తిరుగుతున్నారు అందరు బ్యాంకర్స్, వీళ్ళందరూ రుణమాఫీ అయిపోయింది కదండి. ఏంటండి ఇదేనంటే ఎప్పుడు 1 సంవత్సరం క్రితం రుణమాఫీ అయిపోయిందని అందరికీ మనకు తెలిసిన విషయం చెప్తారు వాస్తవంగా. సొసైటీలకు రుణమాఫీ ఇది మాస్టర్ యువర్స్ రుణమాఫీ మీ అందరికన్నా బాగా తెలిసిందా? పేరేంటి, నీ పేరేంటి? వీరాంజనేయులు. చాలా బాగా విషయాలన్నీ తెలుసు. చేనేత కార్మికులకి రుణమాఫీ కాదు, మాస్టర్ యువర్స్ రుణమాఫీ. ఇది ప్రాజెక్టులు పెట్టి, సొసైటీలు పెట్టి, దొంగ సొసైటీలు పెట్టి వాళ్ళకే రుణమాఫీ. కార్మికుడికి గుర్తించ, కార్మికుడికి లేదు ఆ రుణమాఫీ. రుణమాఫీలు ఇప్పుడు ఒక డాబా వేసాడు, ఆ డాబా ఇప్పుడు మీరు ఏదన్నా అవసరాలు వస్తే, ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతున్నాయో, ఏం చేయాల్సి వస్తే, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని పెట్టారు. చేనేత కార్మికుడికి ఎటువంటి ఆరోగ్యం తేడా వచ్చినా ఆ ఆరోగ్యశ్రీ కింద చూపించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు లేదా? లేదు. లక్ష రూపాయలు చేనేత కార్మికుడికి అసలు ఉపయోగపడతారు. వచ్చే జబ్బులు ఆరోగ్యశ్రీ కింద రావట్లేదా? ఆరోగ్యశ్రీ కింద రావట్లేదు. ఎందుకని? 122 ఇచ్చారు కదా. ఇప్పుడు
ఏదో 15,000 ఖర్చు పెట్టుకోవాలంటే ఈ నేత నేర్చుకొని